హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. నేను ఈ రోజు అయితే మీషోలో కొన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టాను. ఒక చైన్ కానీ ఒక ఫ్యాబ్రిక్ ఒకటి పెట్టాను. వాటి క్వాలిటీ ఎలా ఉంది, వాటి రివ్యూ అనేది చెప్దాం అనుకుంటున్నాను అనమాట. నేను పెట్టిన చైన్ ఎలా ఉంది, డ్రెస్సుల క్వాలిటీ ఎలా ఉంది, మీషోలో అనేది మనం పర్చేస్ చేయొచ్చా చేయకూడదా, పర్వాలేదా, మనకి పెట్టిన రేటుకి క్లాత్ అనేది ఎలా ఉంది ఏంటనేది చెప్తానమాట. ఇప్పుడు నేనైతే ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను. అది నాకు 5 మీటర్స్ క్లాత్ అయితే వచ్చిందనమాట. అది క్రేప్ క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ అనేది సూపర్ అనమాట. ఖచ్చితంగా ఇలాంటి క్లాత్ మీరు తీసుకోవచ్చు. 5 మీటర్స్ క్లాత్ అయితే వస్తుంది. దీన్ని మనము కిడ్స్కి డ్రెస్సుల్లాగా ఫ్రాకుల్లాగా చేసుకోవచ్చు. మనము డ్రెస్సుల్లాగా కుట్టుకోవచ్చు. లేదు అంటే టాప్ వరకు పైన వరకు వేసేసుకొని కింద ప్లెయిన్ శారీస్ తోటి చూసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మా పిల్లలకి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. 5 మీటర్స్ క్లాత్ అయితే వచ్చింది. ఎలాగైనా సరే పిల్లలకైతే సరిపోతుంది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. స్మూత్‌గాను ఉంది. డ్యామేజెస్ లేవు. మనం పెట్టిన రేటుకైతే మాత్రం ఓకే, పర్వాలేదైతే అనిపించింది. నాకైతే వేస్ట్ అనేది అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకోటి ఏంటంటే పిల్లల కోసం చిన్న చైన్ నెక్లెస్ టైప్‌లో అయితే ఒకటి తీసుకున్నాను. సరే ఎలా ఉంటుంది ఫస్ట్ అనేది ఒకటి చూసిన తర్వాత ఇంకొకటి తీసుకోవచ్చు. మా పిల్లలకి ఏంటంటే 2 ఏదైనా సరే ఒకటే సేమ్ ఉండాలి. సో, దానికోసం అయితే ఫస్ట్ ఒకటైతే తీసుకున్నాను. ఇది బాగుంది అని అనిపిస్తే ఇంకోటి తీసుకుందాంలే అని తీసుకున్న తర్వాత నాకైతే తెలిసింది. చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్‌కి చాలా బాగుంటుంది. మనం కూడా పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కానీ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం మీషోలో పెట్టుకునేటప్పుడు మనం రేటింగ్స్ చూసి పెట్టుకున్నామంటే క్వాలిటీ అనేది బాగుంటుంది. ఒక 4 స్టార్ వచ్చింది అంటే మన క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది అని అనమాట. అంతకంటే తక్కువ ఉందంటే మనకి చైన్స్ కానీ క్లాత్ కానీ డ్యామేజెస్ కానీ అలా అయితే వస్తుంటాయి. మనం ఇంకొకటి రేట్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఒక చోట 500 ఉంది అంటే ఇంకొక చోట 350 కూడా ఉంటుంది. అలాగే మనం రేట్స్ చూసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ చైన్ స్టార్టింగ్ చూసినప్పుడు 300 ఉంది. తర్వాత 200లో కనిపించింది. లాస్ట్‌కి నేను 140లో అయితే చూసుకొని పెట్టుకున్నాను. సరే నేను రేట్ తగ్గించి పెట్టాను కదా! చైన్ ఎలా వస్తుందో ఏమో అనుకుంటే చైన్ మాత్రం చాలా బాగొచ్చింది. నేను వెంటనే చైన్ చూసిన తర్వాత నేను మళ్ళీ వేరే చైన్ అయితే మళ్ళీ మా చిన్న పాప కోసం అయితే పెట్టాను. అసలు నేను పెట్టుకున్నా సరే చూసారు కదా! నెక్‌కి నిండుగా ఉంది. బావుంది. ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది. కిడ్స్‌కి ఎలాగో మన ట్రెడిషనల్ లుక్ లాగానే పావడా జాకెట్లని, లాంగ్ ఫ్రాక్స్ అని అలా వేస్తూ ఉంటాము. వాటికైతే ఇది పర్ఫెక్ట్‌గా అయితే మ్యాచ్ అవుతుంది. మనమైనా సరే శారీస్ మీద పెట్టుకున్నా సరే చాలా బావుంటుంది. సింపుల్‌గాను ఉంది. నెక్‌కి కూడా నిండుగా అయితే ఉంది. మీకు కనుక నచ్చింది అంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. మనం అది చెప్పాను కదా! ఎక్కువగా చూస్తూ ఉంటే మనకి రేట్ అనేది కొంచెం తక్కువలోనే ఉంటుంది. నేనైతే 140లో అయితే తీసుకున్నాను. తర్వాత నేను ఇంకో 2 డ్రెసెస్ అయితే పెట్టుకున్నాను. నేను ఇంతకుముందు ఒక డ్రెస్ అయితే పెట్టుకున్నాను. మా చెల్లి చెప్పింది, మీషోలో నేను డ్రెస్ సెట్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఒకసారి నువ్వు కూడా ట్రై చెయ్యి అనేది చెప్పింది. సరే అని చెప్పేసి నేను ఒక డ్రెస్ అయితే పెట్టుకున్నాను. ఆ డ్రెస్‌ని కూడా నేను ఒక షార్ట్ వీడియోలో అయితే చూయిస్తాను. ఆల్రెడీ ఆ డ్రెస్‌తో షార్ట్ కూడా తీశాను. మేము విజయవాడ వెళ్ళినప్పుడు ట్రైన్‌లో ఉన్నింది కదా! సేమ్ ఆ డ్రెస్సే అనమాట. అది నేను తీసుకున్నప్పుడు నాకు బాగా నచ్చింది. క్లాత్ బావుంది. క్వాలిటీ పరంగా చూసుకున్నా అంతా కూడా బావుంది. డ్రెస్ సెట్ ఉంది. మనకి కొంచెం మన బయట షాపులతో పోల్చుకుంటే మనకు నచ్చిన విధంగా కొంచెం తక్కువ ప్రైస్ తోటైతే మనకు వస్తుంది కదా అనేసి ఓ డ్రెస్ తీసుకున్నప్పుడు నాకు నచ్చింది. నేను అందుకని మళ్ళీ వెంటనే 2 డ్రెసెస్ అయితే ఆర్డర్ పెట్టాను. సరే ఈ డ్రెసెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది అనుకుంటూ సరే ఈ డ్రెసెస్‌ని అయితే నేను వీడియో చేయాలనేది అనుకున్నాననమాట. అందుకోసం అనేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ డ్రెసెస్ కూడా చాలా అంటే చాలా బాగొచ్చినాయి. ఈ డ్రెసెస్ మనకి కంఫర్టబుల్‌గా అయితే చాలా బావుంటాయి. జర్నీస్‌కి కానీ మనం ఎలా అయినా వాడుకోవచ్చు. మనకి ప్యాంట్ అయితే మాత్రం ఎలాస్టిక్ తోటొచ్చింది. మనకి ప్లాజో ఉంటుంది గదా! ఆ టైప్‌లో అయితే వచ్చింది. నాడాలు గాని అంతా కూడా చాలా అంటే చాలా బాగొచ్చింది. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ మరీ అంత లెగ్ అనేది మరి అంత లూజ్‌గా వద్దు అనుకున్న మనం కంఫర్టబుల్‌గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి జర్నీస్ అప్పటికి మనకి చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. చూసారు గదా! మనకి ఎంత బాగుందో. అయితే మీషోలోకి మీషో అని కాదు, ఆన్‌లైన్‌లో మనం ఏదైనా సరే మనం డ్రెసెస్ తీసుకోవాలి అంటే మనకి అంటే అన్ని సార్లు కాదు. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇప్పుడు మనకి ఎక్సెల్ సరిపోయింది అని మనం ఎక్సెల్ గనక పెట్టుకున్నాము అంటే అది మనకి బాగా ఫిట్‌గా అయితే ఉంటుందనమాట. మనం ఎక్సెల్ సరిపోద్దనుకున్నప్పుడు డబుల్ ఎక్సెల్ తీసుకున్నాము అంటే మనకి కంఫర్ట్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని తర్వాత స్టిచెస్ అనేది మనం లూజ్ అనేది తీసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు మనకి ఎంత కంఫర్ట్ కావాలో అంతైతే మనం ఉంచుకోవచ్చనమాట.
నేనైతే అలానే పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఎక్సెల్ సరిపోద్దంటే డబుల్ ఎక్సెల్ తీసుకోవడం, అలా తీసుకొని నాకు కావాల్సిన విధంగా అయితే నేను స్టిచ్ చేసుకుంటాను. ఒక లూజ్ తీసుకుంటాను. చున్నీ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా స్మూత్‌గా, కంఫర్టబుల్‌గా మనం ఎలాగా తిప్పితే అలాగా మరి కొన్ని చున్నీస్ అయితే అట్టల్లాగా అట్లా వస్తాయి కదా! ఇవైతే మాత్రం అలా లేదు. చాలా స్మూత్‌గా ఉంది. చూసారు కదా! మనం ఎలా మడిచేస్తే అలాగా చాలా అంటే చాలా బాగుంది చున్నీ కూడా. సో, మీరేంటంటే ఎప్పుడైనా సరే డ్రెసెస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు ఒక సైజ్ సరిపోద్ది అనుకున్నప్పుడు దానికి నెక్స్ట్ సైజ్‌ని పెట్టుకోండి. అలా ప్రిఫర్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు కంఫర్టబుల్‌గానే అనిపిస్తుంది డ్రెస్ మాత్రం. నేను ఎందుకంటే 1 ఆర్ 2 టైమ్స్ నాకు అలానే జరిగింది. నాకు సరిపోయే సైజ్ నేను పెట్టుకున్నప్పుడు అది నాకు సరిపోలేదు. మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడం అట్లా జరిగింది. అందుకని అప్పుడు నేను అలాగే ట్రై చేస్తాను. అందువల్ల నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ప్యాంటు, చున్నీ చూసారు కదా! ఇది పైన టాప్ అని మాత్రం చాలా బావుంది. నెక్ దగ్గర అయితే మంచిగా వర్క్ అయితే వచ్చింది. మిర్రర్ వర్క్. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. నాకు ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. హ్యాండ్స్ దగ్గర కూడా మనకి చిన్న బార్డర్ లాగా ఇచ్చి ఒక డిజైన్ అయితే ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బావుంది. నాకైతే మాత్రం ఈ డ్రెసెస్ అయితే ఓకే. మనం ఇవి తీసుకోవచ్చు అనైతే అనిపిచ్చింది. ఎక్కువ జర్నీస్‌కే నేను ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ డ్రెసెస్‌ని. మీకెలా నచ్చినియి? ఎలా ఉన్నాయి? ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఈ 2 డ్రెస్సుల్లో మీకేది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. డ్రెస్‌కి కింద బార్డర్‌లో కూడా కొంచెం కనిపించట్లేదు కానీ లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. 3 లేయర్స్‌గా అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బావుంది. ఇది వేసుకున్నప్పుడు కూడా ఇంకా చాలా బావుంది. ఫస్ట్ నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. బావుంది కూడా. ఒకసారి మీరు కూడా ఏదైనా సరే ఒక డ్రెస్ మీరు తీసుకున్నప్పుడు మొత్తం కూడా చూసుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ మనకుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సెకండ్ డ్రెస్ అయితే చూయిస్తాను నేను. నాకు ఫస్ట్ డ్రెస్ నచ్చింది. చైన్ నచ్చింది. ఫ్యాబ్రిక్ ఇది ఇంకా బావుంది. ఇది నా సెకండ్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బావుంది. ఈ డ్రెస్ మా సిస్టర్ అయితే తీసుకుంది. తీసుకొని తను ఈ డ్రెస్ బావుంది అని చెప్పేసి నాకు లింక్ ఇచ్చినప్పుడు నేను వేరే డ్రెస్ అయితే తీసుకున్నాను. తర్వాత నాకు మళ్ళీ అనిపించినప్పుడు అన్ని డ్రెసెస్ చూస్తే నాకు మళ్ళీ ఈ 2 డ్రెస్సులు నచ్చినాయి. అందుకని సేమ్ మా చెల్లి తీసుకున్న డ్రెస్‌ని మళ్ళీ నేను ముందు చూయించిన మిర్రర్ వర్క్ డ్రెస్‌నైతే పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బావుంది. వీటినేంటంటే మరీ మనకంత లాంగ్ మనకు వద్దు అనుకున్నప్పుడు కొంచెం కట్ చేసుకోవచ్చు. లేదంటే అలానే వేసుకోవచ్చు. మనం ఇదే డ్రెస్ బయట తీసుకోవాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రైజే పెట్టాల్సయితే వస్తుంది. కాబట్టి మన బడ్జెట్‌లో మనకి డ్రెసెస్ కావాలి, సెట్ కావాలి, డ్రెస్ సెట్ కావాలనుకున్నప్పుడు ఇవైతే సరిపోతుంది. మనం ఎలాగైనా టాపు, లెగ్గిను, చున్నీ ఇవన్నీ తీసుకున్నా మనకి సేమ్ ప్రైజే పడుతుంది. ఇవెంత ప్రైస్ పడ్డాయి అంటే నాకు 640, 650 దాకా అయితే పడినాయి. మనం ఎలాగైనా టాప్ తీసుకున్న 500 అట్లా పడుతుంది. లెగ్గిన్ 250 పడుతుంది. చున్నీ పడుతుంది. అలా చూసుకున్నా మనకి లాంగే వెళ్ళిపోతుంది కదా! ఇదైతే ఖచ్చితంగా మనం ఏది వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలానే సెట్ ఇచ్చేస్తారు. చున్నీ ఇస్తున్నారు, ప్యాంట్, డ్రెస్ అన్నీ ఇస్తున్నారు కదా! మనకు తగ్గ మన ప్రైస్‌లో అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉన్నాయి ప్రైజెస్. అన్నీ ఒకే ప్రైస్ అయితే కాదు. నేనెంత ఎఫర్ట్ పెట్టగలనో అంత ప్రైస్‌లో అయితే నేను తీసుకున్నాననమాట. మీకు నచ్చిన ప్రైస్‌లో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసారు కదా! ఈ ప్యాంట్‌కి కూడా మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది. నేను డబుల్ ఎక్స్ఎల్లే తీసుకున్నాను. ఎందుకు అంటే టాప్స్ ఎలా అయినా పర్వాలేదు కానీ కొంచెం ఫిట్‌గా ఉన్న, లూజ్‌గా ఉన్న వేసుకోవచ్చు. ఇలాంటి మనం సెట్లు తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం కొంచెం ఎక్స్‌ట్రా సైజే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ప్యాంట్ అనేది మన కింద కూర్చున్నప్పుడు కానీ మనకి కంఫర్టబుల్‌గా మనకుండాలి అంటే మనం ఖచ్చితంగా మనకు సరిపోయే దానికంటే కూడా ఇంకో నంబర్ ఎక్స్‌ట్రా తీసుకుంటేనే మనకు ప్యాంట్ అనేది కంఫర్టబుల్‌గా అయితే అనిపిస్తుందనమాట. సో, నేను అందుకని ప్రతిదీ డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నా. చాలా అంటే చాలా కంఫర్ట్‌గున్నాయి. ప్యాంట్ అయితే సూపరుంది. స్మూత్‌గా ఉంది. మరి అయితే ఫస్ట్ చూయించినంత ప్లాజో టైప్ అయితే రాలేదు. కొంచెం కంఫర్టబుల్‌గా మనకు సరిపోతదనమాట. అలా అయితే వచ్చింది. ఈ చున్నీ కూడా కాటన్ చున్నీ అనమాట. నేను తీసుకున్నయన్నీ కూడా కాటనే తీసుకున్నాను. చూసారు కదా! చున్నీ కూడా ఎట్లా అంటే అలా మెల్ట్ అవుతుంది. కంఫర్టబుల్‌గానే ఉంది. చున్నీలు కూడా చాలా అంటే చాలా పెద్ద పెద్ద చున్నీలైతే వచ్చినాయి. చిన్న చిన్నయి కూడా కాదు. వాటి వెడల్పు గానీ, పొడుగు కానీ అంతా కూడా చాలా బావుంది. డిజైన్ గానీ, ఫ్యాబ్రిక్ కానీ, అసలు కలర్ కూడా పోవడం లేదు. నేను ఆల్రెడీ ఒక డ్రెస్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు నేను చూయించే డ్రెస్ మా చెల్లి ఆల్రెడీ యూజ్ చేసింది.
అసలు కలర్ పోలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే మాత్రం ఈ డ్రెస్సెస్‌కి నేను ఫుల్ మార్క్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చినాయి ఇవి. చూసారు కదా! మనం ఎలా యేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగున్నాయి. చైన్ గూడా చాలా అంటే చాలా బాగుంది. అందుకనే మళ్ళీ వేరే నెక్లెస్ కూడా పెట్టాను. ఈ డ్రెసెస్‌ని నాకు బాగా నచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్‌కి కూడా సజెస్ట్ చేశారనమాట తీసుకోమని చెప్పి. తనకి లింక్ కూడా నేను షేర్ చేశాను. నచ్చితే తీసుకో, లేదు అంటే లేదు అని చెప్పేసి. ఇప్పుడు టాప్ అయితే అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ డ్రెసెస్ అన్నీ కూడా ఒకసారి వేసుకొని కూడా చూయించాను. చివరి వరకు అయితే చూడండి. డ్రెస్ టాప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది మరి 3/4 హ్యాండ్స్ అంత రాకుండా కొంచెం మనం బ్లౌజెస్‌కైతే పెట్టుకుంటాం గదా! హ్యాండ్స్ అలా అయితే వచ్చింది. కానీ బాగున్నాయి. క్లాత్ మాత్రం ఎంత బాగుందో మనకి సమ్మర్ హాలిడేస్‌కి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, సమ్మర్ ట్రిప్స్ కానీ, ఎలాంటి జర్నీస్‌కైనా సరే ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి మనం డ్రెసెస్ మాత్రం. చూడండి డ్రెస్ అనేది ఎంత బాగుంది. కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా బోలెడన్నయితే ఉన్నాయి కలర్స్ కానీ, డ్రెసెస్ కానీ. మీరు ఎలా పర్చేస్ చేయాలనుకుంటే, ఎంత రేట్ పెట్టాలి అనుకుంటే అంత రేట్‌తో అయితే మీరు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం బయటికెళ్ళి షాపింగ్ చేయాలంటే తిరగాలి, ఎండ అది ఇది ఎన్నో అనుకుంటాం. ఇంట్లోనే ఉండేసి హ్యాపీగా ఫోన్ తీసుకొని మనం అలా అలా చూసుకుంటూ పడుకొనైనా సరే షాపింగ్ అనేది చేసేయొచ్చు. అంత ఈజీ అయిపోతుందనమాట. ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ అంటే తెలియని వాళ్ళే లేరు. ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ షాపింగ్ ఏదో ఒకటి కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ డ్రెసెస్ అనేవి కూడా ఎలా ఉన్నాయి, నాకెలా ఉన్నాయనేది నేనైతే వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు డ్రెస్ అయితే చూసారు కదా! అలా చాలా అయితే లూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్స్ట్రా సైజ్ అయితే పెట్టుకున్నాను కాబట్టి. నాకు కావాల్సినంత కంఫర్టబుల్‌గా అయితే నేను లూజ్ తీసుకుంటాను. అలా తీసుకున్నప్పుడే మనకి ప్యాంట్ అనేది కంఫర్టబుల్‌గా ఉంటుంది. చున్నీ చూసారు కదా! ఎంత పొడవుగా అయితే వచ్చిందో. చాలా అంటే చాలా పెద్ద చున్నీస్ వచ్చాయి. మనం వన్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే లాంగ్ టాప్సే ఇష్టం. అందుకని నేను ప్రతిదీ కూడా నేను లాంగ్ అంబ్రెల్లానే తీసుకుంటాను. ఇదొచ్చేసరికి నా సెకండ్ డ్రెస్. చూసారు కదా! మిర్రర్ వర్క్ ఎంత బావుందో. మనం ఇవేంటంటే మనం లూజ్ తీసుకొని మనం ఫిట్ చేసుకొని వేసుకుంటే ఇంకా అంటే చాలా బావుంటాయి. నేను అలానే వేసుకున్నాను కాబట్టి మీకు డ్రెస్ అలా ఉండుండొచ్చు. నేను ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే వేసుకొని అయితే చూపిస్తాను. చున్నీ కూడా చూసారా? చాలా అంటే చాలా బావుంది చున్నీ కూడా. మీరు కూడా ఖచ్చితంగా మీకు గనక నచ్చింది అంటే మీషోలో ఇంకా చాలా అంటే చాలా డ్రెసెస్ ఉన్నాయి. పర్చేస్ చేసుకోండి. ఒకవేళ నచ్చలేదంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు. మనకెలా కావాలో అలా అయితే పెట్టుకోవచ్చనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. భవానీ మరిపుడి